ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ మూవీలో రామ్ గారి హీరోగా, ఉపేంద్ర గారి ఇంపార్టెంట్ రోల్ లో, భాగ్యశ్రీ ఈ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ థియేటర్ లో రన్ అవుతుంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, ఈ మూవీలో స్టార్ యాక్టర్ అయిన సూర్య అలియాస్ ఉపేంద్ర. సూర్య తన 100వ సినిమా కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఆగిపోతుంది. సో ఈ విషయం తెలుసుకున్న వీరాభిమాని అయిన సాగర్ అలియాస్ రామ్ తన హీరోకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తాడు. అది తెలుసుకున్న హీరో తన ఫ్యానే తనకు సపోర్ట్ చేశాడని తన ఫ్యాన్ ని కలవడానికి బయలుదేరతాడు. అలా బయలుదేరే క్రమంలో సాగర్ సూర్యకి వీరాభిమాని ఎలా అయ్యాడు, అండ్ అలాగే హీరోకి సాయం చేసే క్రమంలో ఆ వీరాభిమాని తను కోల్పోయింది ఏంటి, ఇలాంటి పాయింట్ల మీద ఓవరాల్ స్టోరీ అయితే ఉంటుంది. ఉన్నప్పటికీ ఈ మూవీ నా పరంగా ఒక యావరేజ్ అని చెప్తాను. ఎందుకు అంటానంటే, ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ అవునండి, అండ్ ట్యాగ్ లైన్ లోనే చెప్పేశారు బయోపిక్ ఆఫ్ ఫ్యాన్. అంటే ఒక ఫ్యాన్ యొక్క బయోపిక్ అని చెప్పి వీళ్ళు ఏదో స్టోరీని నరేట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ అనే పాయింట్ ని బలంగా చెప్పలేదు. ఈ మూవీలో వీళ్ళు చెప్పిన పాయింట్ ఏంటి, హీరో ప్రాబ్లం లో ఉంటే అభిమాని సహాయం చేస్తాడు, అభిమాని ప్రాబ్లం లో ఉంటే హీరో సహాయం చేస్తాడు. అంతే తప్పించి అసలు ఒక ఫ్యాన్ హీరో కోసం ఏం చేస్తాడు అనేది రియాలిటీగా వీళ్ళు ప్రజెంట్ చేయలేదు. వాటిని కూడా వీళ్ళ కన్వీనియన్స్ గాను అండ్ అలాగే కాస్త ఫిక్షనల్ గాను తీసుకెళ్లిపోయారు. ఇంకా చెప్పొస్తే హీరో క్యారెక్టర్ కూడా అంతే ఫిక్షనల్ గానే తీసారే గానీ ఎక్కడ రియాలిటీ అనేది ప్రజెంట్ చేయలేదు. అంటే అభిమాని కోసం హీరో ఎంత దూరమైనా వెళ్తాడు, ఎక్కడికైనా వెళ్తాడు, తుఫాన్ వచ్చినా సరే ఎదురెళ్తాడు. సో ఇలాంటి సీన్స్ అనేవి నాకు కాస్త ఓవర్ గా అనిపించినాయి. ఇంకా చెప్పొస్తే హీరో క్యారెక్టర్ కి ఒక పాజిటివ్నెస్ పెంచేలాగా ఉన్నాయి అనేది నా ఫీలింగ్ అని చెప్తున్నాను అనమాట. ఈ మూవీలో లవ్ ట్రాక్ అనేది అంత బలంగా లేదు, బట్ ఆ ఫీలింగ్ అనేది బాగుంది. అంటే ఆ వచ్చే సీన్స్ వరకు అంతేకాకుండా ఈ మూవీలో సో మెయిన్ క్యారెక్టర్ అయిన వీరాభిమాని క్యారెక్టర్ అయిన సాగర్ కి ఒక స్టోరీ క్రియేట్ చేస్తారు. ఆ స్టోరీ ఒక రొటీన్ స్టోరీయే. ఆ స్టోరీ మొత్తం మనకు క్రిటబుల్ గానే ఉండిద్ది. బట్ ఆ స్టోరీలో కూడా కొన్ని సీన్స్ అనేవి బాగున్నాయి. ఇంకా చెప్పొస్తే ఈ మూవీలో మురళీ శర్మ గారి క్యారెక్టర్, రావు రమేష్ గారి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ మీద వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ వస్తే మెయిన్ గా ఫస్ట్ హాఫ్ ఎంగేజ్ చేసింది. అంటే ఫస్ట్ హాఫ్ మెయిన్ పాయింట్ మీద వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి వేరే పాయింట్ తీసుకుని క్లైమాక్స్ లో అసలు పాయింట్ తో మూవీని ఎండ్ చేస్తారు. అంటే మూవీలో కొన్ని పాయింట్స్ తో సాగిసారనే ఫీలింగే ఎక్కువ కలిగింది. అంతేకాకుండా ఒక హీరో అండ్ అలాగే ఒక వీరాభిమాని వాళ్ళిద్దరు కలిసే సీన్స్ క్లైమాక్స్ లో చాలా బాగా వర్కౌట్ అయింది. ఓవరాల్ గా మూవీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, ఫ్రెష్ స్టోరీ లైన్, క్రెడిబుల్ స్క్రీన్ ప్లే అండ్ అలాగే సాగతీతగా ఉండే కొన్ని సీన్స్ తో మూవీ వెళ్ళిపోతుంది. ఈ మూవీ డైరెక్టర్ అయిన మహేష్ గారు తను తీసుకున్న పాయింట్ బాగున్నప్పటికీ బట్ వేరే స్టోరీతో మూవీని సాధించుకుంటూ వెళ్ళారు. చెప్పాలనుకున్న పాయింట్ కూడా అంత బలంగా చెప్పలేదు. ఇంకా చెప్పాల్సి వస్తే ఈ మూవీలో ఆయన క్రియేట్ చేసే సీన్స్ బాగున్నప్పటికీ, స్టార్టింగ్ లో అంటే ఫస్ట్ హాఫ్ లో ఉన్న స్క్రీన్ ప్లే బాగున్నప్పటికీ ఆ స్క్రీన్ ప్లే తో ఓవరాల్ మూవీ మొత్తం ఎంగేజింగ్ గా మూవీని నడపలేకపోయారు. అంతేకాకుండా మూవీలో చాలా లాజిక్స్ మిస్ అయిపోయినాయి. ఇంకా చెప్పొస్తే మూవీలో మెయిన్ గా ఏంటంటే సినిమాటిక్ లిబర్టీని చాలా బాగా యూజ్ చేసుకున్నారని ఫీలింగ్ కలిగింది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రామ్, ఉపేంద్ర వాళ్ళ యాక్టింగ్ అనేది బాగుంది. భాగ్యశ్రీ గారి రోల్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్నంత వరకు తన యాక్టింగ్ అనేది బాగుంది. రావు రమేష్ గారు, మురళీ శర్మ వాళ్ళ యాక్టింగ్, వాళ్ళ క్యారెక్టర్ కూడా మూవీకి పాజిటివ్స్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీ యొక్క మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఈ మూవీకి పాజిటివ్స్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.